తిరుపతి నగరంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆకస్మిక తనిఖీలు చేశారు. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో పరిశీలించి ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. భక్తులతో ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామంటూ జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు హెచ్చరించారు. ఏదైతే సమస్యాత్మకమైన ప్రదేశాలు ఉన్నాయో అంటే జీవకోన కావచ్చు, మంగళం కావచ్చు, అవిలాల చెరువు, లేకపోతే మన ఇందిరా ప్రియదర్శిని మార్కెట్, కొంత చంద్రగిరి ఏరియా, వీటన్నిటిలో కూడా మా ఏఆర్ కాంపోనెంట్ తోటి ఎక్కువ మంది స్టాఫ్ తోటి, అట్లాగే మా సబ్ డివిజనల్ స్టాఫ్ కూడా అందరూ డిఎస్పీ స్థాయి నుంచి మెన్ వరకు కూడా ఫుల్ స్ట్రెంత్ తోటి కొంత విజిబుల్ పోలీసింగ్ చేయాలన్న ఒక ఇదితోటి ఈరోజు డ్రైవ్ టేకప్ చేయడం జరిగింది. ప్రధానంగా ఏం లేదు, కొంత షో ఆఫ్ ఫోర్స్, నైట్ టైము పోలీసు ఇంతమంది వర్క్ చేస్తున్నారు, ఇక్కడికి వచ్చే యాత్రికులందరికీ కూడా ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా, పబ్లిక్లో ఒక కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలా అన్న ఉద్దేశంతో ఈరోజు ప్లాన్ చేయడం జరిగింది. సో నేను కూడా వచ్చి వాళ్ళతో పాటు మా వాళ్ళతో పాటు కూడా ఈ ప్రదేశాలన్నీ తిరిగి ఇక్కడంతా ఎన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఇంకొక ఉద్దేశం. పబ్లిక్ నుంచి రావాలా. సో మనం చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఉన్న పబ్లిక్ తోటి మా వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది.